హాయ్ అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నాను. వెల్కమ్ టు మై ఛానల్ లైఫ్ జర్నీ పద్మ. ఈ ఛానల్ని మీరెంతగానో ఆదరిస్తున్న మీ అందరికీ థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు నేను సోర్బా అని చెప్పేసి కాస్తున్నానండి. మన ఇంటి దగ్గర అయితే సూప్ అంటాము, వీళ్ళైతే సోర్బా అంటారనమాట. ఒక సిస్టర్ కామెంట్ పెట్టారు, అక్క మీరు సోర్బాలేం కాయరా, సూప్లేం కాయరా, కాస్తే నా వరకు తీసుకురండి అని చెప్పేసి. కాబట్టి ఒక్కరు అడిగినా నేను వాళ్ళ కోసం అని చెప్పేసి వీడియో చేయాలి కాబట్టి అంటే నేను ఆ పని చేసినప్పుడైతే మీకు వీడియోలు తీసుకురాగలుగుతానండి. నాకు కూడా అవకాశం కుదరాలి కదా, అందుకని చెప్పేసి. ఈరోజు మరి అవకాశం ఉంటుందో లేదో తెలీదు, మా వాళ్ళందరూ ఉన్నారు కానీ సోర్బా అయితే ఖాయమన్నారు. సరే ఈరోజు కాసేసి మీ వరకు తీసుకొచ్చేద్దాం అనుకుంటున్నాను. ఎక్కడైనా బిట్లు కట్ అయితే ఏమనుకోకండి, మ్యాక్సిమం చెప్పడానికే ట్రై చేస్తాను నేను, ఎందుకంటే మా వాళ్ళు వచ్చేస్తూ ఉంటారు కదా, అలాంటప్పుడు వీడియోలు తీయడం కష్టం కాబట్టి మ్యాక్సిమం ట్రై చేసి మీ వరకు తీసుకొస్తాను. ఈరోజు అయితే నేను చికెను కందిపప్పుతో సోర్బా అనమాట. గుర్తుంది కదా చికెన్ ఏమంటారో, చికెన్ డిజాజ్ అంటారు, పప్పును వచ్చేసి కందిపప్పును వచ్చేసి ఆదర్స్ అంటారనమాట. ఆదర్స్ అంటే కందిపప్పు, సోర్బా ఆదర్స్ డిజాజ్ అంటారనమాట. అంటే కందిపప్పుతో సోర్బా అని చెప్పేసి. చూసేద్దామా? చూసేయండి ఏమేమి కావాలని చెప్పేసి. అలాగే వీడియో చూస్తున్నప్పుడు వీడియోకి ఒక లైక్ అయితే ఇవ్వండి. మీ లైక్ నాకు ఎంతో సపోర్టింగ్గా ఉంటుంది, ఇంకొంతమంది చూడడానికి అవకాశం ఉంటుందన్నమాట. అంటే మీకు యూజ్ఫుల్ కాకపోవచ్చు కానీ ఇక్కడ దూరదేశాలు వచ్చి ఇలాంటి ఒక వీడియో దొరికితే బాగుండు అనుకునే వాళ్ళకి యూజ్ అవుతుంది కాబట్టి మీరు మర్చిపోకుండా లైక్ అయితే ఇచ్చేయాలండి. అలాగే మీ అమూల్యమైన కామెంట్ని కూడా చెప్పేయండి, మీ అభిప్రాయాన్ని నాకు. నేను ఖచ్చితంగా మీకైతే ఆన్సర్ అయితే చేస్తాను. వీడియోలోకి వెళ్ళిపోదాం, వచ్చేయండి. దీనికి కావాల్సింది కోడ్ అండి. కోడ్ని ఇక్కడ డిజాజ్ అంటారనమాట. దీన్ని ఫుల్గా తీసుకుంటే కోడి కాశీఫలం అయితే అలా ఫుల్గా తీసుకోవచ్చు. నేనైతే సగం తీసుకుంటాను అనమాట, మా వాళ్ళకి సగం అయితే సరిపోతుంది. ఆ తర్వాత క్యారెట్లు అండి 2, టమాటాలు 2 ఎల్లుల్లిపాయ రేకలు, ఒక చిన్న ఉల్లిపాయ. క్యారెట్ని జిజార్ అంటారు, టమాట్ అంటారు, బసాల్ అంటారు, తూమ్ అంటారనమాట. కొద్దిగా బగ్దోనేస్, మనకి కొత్తిమీరలా ఉంటుందండి, దీన్ని బగ్దోనేస్ అంటారు. ఫ్లేవరు ఆ స్మెల్ వేరుగా ఉంటాయి కానీ సేమ్ చూడడానికి అలాగే ఉంటుందన్నమాట. తర్వాత ఓట్స్ అండి, ఓట్స్ని ఇక్కడ సోపాన్ అంటారనమాట, ఓట్స్ని సోఫాన్ అంటారు. ఇది వచ్చేసి జీలకర్ర పొడి అండి, జీలకర్ర పొడిని కమ్మూన్ పౌడర్ అంటారు. ధనియాల పొడిని కుస్పరా పౌడర్ అంటారు. పసుపుని టర్మరిక్ పౌడర్ని కుర్కుమ్ అంటారు, కుర్కుమ్. మిరియాల పొడిని పిల్పిల్ అస్వాద్ అంటారన్నమాట. ఇది వచ్చేసి కందిపప్పు అండి, కందిపప్పును వచ్చేసి ఎర్ర కందిపప్పు, కందిపప్పును వచ్చేసి ఆదర్స్ అంటారు. సరేనండి, ఆదర్స్ అంటారు. ఇవి ఉంటే మనకి సోర్బా అయితే రెడీ అయిపోతుంది. అలాగే ఆయిల్, సాల్ట్ అండి, ఇది మాజీ స్టోక్, ఇందులో 2 ఉంటాయి ఇలాంటివి, ఒకటి వేసుకుంటే సరిపోతుంది అనమాట. ఇలా కాస్త పెద్ద కప్పుతో 2 కప్పుల కందిపప్పు అయితే తీసుకోవాలండి. పప్పును వచ్చేసి ఆదర్స్ అంటారు, నేనైతే 2 కప్పులు తీసుకున్నాను. మీరు తక్కువ చేయాల్సి వస్తే తక్కువ తీసుకోండి, ఎక్కువ చేయాల్సి వస్తే ఎక్కువ తీసుకోండి. ఇప్పుడు మనం వంట స్టార్ట్ చేస్తామనిపించుకుని దీన్ని కడిగి పక్కన పెట్టేసుకోవాలండి. సేమ్ రైస్ లాగే కడిగేసి నానబెట్టేసుకోవాలన్నమాట. చన్నీళ్ళు వేసి నానబెట్టుకోవాలండి. ఇలా కందిపప్పును శుభ్రంగా కడిగి ఇలా చన్నీళ్ళు వేసి నానబెట్టుకోవాలండి. చికెన్ వచ్చేసి 8 భాగాలు చేయాలండి. ఒక కోడిని కోస్తున్నప్పుడు 8 భాగాలు అయితే చేయాలి. ఒక బద్ద వేస్తున్నప్పుడు 4 భాగాలు చేసుకుని 4 భాగాలు వేస్తే సరిపోతుంది. సరేనండి, 8 భాగాలు అయితే చేసేద్దాం. చికెన్ కట్ చేసిన తర్వాత మనం వెనిగర్ కానీ, లేదంటే వెనిగర్ని కల్ అంటారండి, వెనిగర్ కానీ మైదాపిండి కానీ, మైదాపిండిని తహీన్ అంటారు, లేకపోతే నిమ్మకాయ నీళ్ళు ఉంటాయి, లెమన్ మాయ్ అంటారు. ఈ మూడిట్లో ఏదో ఒకటేసి కడగాలన్నమాట. నేను కట్ చేసి కడిగి పక్కన పెట్టిన తర్వాత మళ్ళీ వీడియో తీసుకుందాం, ఎందుకంటే ఇక్కడ ఎక్కడ అవకాశం లేదు ఫోన్ పెట్టి వీడియో తీయడానికి. సో మరి ప్రాసెస్ కానిచ్చేద్దాం. కానీ కోడిని కట్ చేయడం కూడా చూపించాలని చెప్పేసి ట్రై చేశానండి. అలా సింక్ ఉంటుంది కదా, సింక్ పైన మనం కుండలు కడిగే దాంట్లో సబ్బుని వేస్తాం కదా, దానిపైన పెట్టాను. ఎందుకంటే భయం, ఇక్కడ సింక్ దగ్గర పడిందనుకోండి మొత్తం వాటర్లో పడిపోద్ది కదా, ఫోన్ పోద్ది కదా, అందుకని చెప్పేసి మొత్తం కోడిని కట్ చేసినప్పుడు నీట్గా ఏమేమి తీసేయాలని చెప్పేసి అవన్నీ కూడా తీసేసుకోవాలండి. సరేనా? సరే, ఈరోజు నేనైతే కోడి మొత్తం వేసేసి చూపిస్తానండి, ఎందుకంటే ఉంటే ఏముంది పొద్దున్న తింటారు, మా వాళ్ళకి ఇష్టమే. ఇది కొంచెం పెద్ద టాస్కేనండి, కోడి ఒక్కొక్కసారి కట్ అవ్వదన్నమాట. కొన్ని చాకులు షార్ప్గా కట్ చేస్తాయి, కొన్ని చాకులు షార్ప్గా కట్ చేయవు కదా, సో అట్లా మొత్తం లోపల ఉన్నాయన్నీ కూడా తీసేయాలండి మొత్తం క్లీన్గా. ఓకేనా? ఇలా బొటన్ వేలు పెట్టి ఇక్కడ అంటే ఇలా వచ్చేస్తాను అనమాట అంతా. మాకు తెలుసులే అమ్మ అనకండి, కొత్తగా వచ్చే వాళ్ళకి తెలియదు కదా. ఇంటి దగ్గర కోళ్ళని కోసం వస్తాం, మనం రాము కదండి. చక్కగా ఇంటి దగ్గర నాన్నలు కానీ, లేదంటే పెళ్ళైపోయిన వాళ్ళు అయితే హస్బెండ్ కానీ నీట్గా కట్ చేయించుకుని తీసుకొస్తే వండుతాం తప్ప ఇలా కోడిని కట్ చేసి వండిందే ఉండదండి. అప్పుడెప్పుడు మన పూర్వకాలం కదలే, మన పెద్దవాళ్ళు ఉండేవాళ్ళు తప్ప కోళ్ళని కట్ చేసి. ఈ టైంలో ఎవరు కూడా కోళ్ళని కట్ చేసుకోవడమే లేదండి. ఇంటి దగ్గర ఒకవేళ నాటుకోడి కోసుకోవాలన్నా కూడా బయట కట్ చేయించేసుకుని తెచ్చుకుని వండుకుంటున్నారు అంతే తప్ప స్కిన్ తీయాల్సిన లేదండి, స్కిన్ ఉంచేయాలి.
అందుకని చెప్పి నేను కోడిని ఎలా కట్ చేయాలి ఈజీగా అని చెప్పి చూపిస్తున్నాను అనమాట. అలా 2 బద్దలు చేశాను కదా, దీన్ని వచ్చేసి ఇక్కడ కట్ చేయాలి. కోడిని 8 బద్దలు అంటే తమానియా, దిజాజ్ గత్తె తమానియా అంటే కోడిని 4 ముక్కల కింద కట్ చేయాలి. గత్తె అంటే కట్ చేయడం అన్నమాట. ఓకేనా అండి? కోడిని దిజాజ్ అంటారు కదా, గత్తె తమానియా అంటే 8 ముక్కల కింద కట్ చేయని చెప్పేసి. ఓకేనా అండి? ఏదో కొంచెం నేను నేర్చుకున్నాను, కొంచెం మీకు నేర్పిద్దాం అని చెప్పేసి నా చిన్న ప్రయత్నం. ఇందులో వంకలు వెతకండి, చాలామంది వంకలు వెతుకుతున్నారు. ఎందుకంటే ఇప్పుడు 4 దేశాలు ఉన్నాయి, 4 దేశాల్లో 4 రకాలుగా మాట్లాడతారన్నమాట. మాది ఖతర్ దేశంలో ఒకలా మాట్లాడితే, మీరేమో సౌదీ భాషనో లేదంటే సౌదీ భాషనో లేదంటే కువైట్ భాషనో చెప్తున్నారు. ఇప్పుడు చూసే వాళ్ళకి ఎలా ఉంటుందంటే నేను ఏదో తప్పులు చెప్తున్నట్టే ఉంటుంది. ఇప్పుడు నేనేది నేర్చుకున్నాను ఇక్కడ అదే చెప్పగలుగుతాను కదా. ఒకవేళ ఉండొచ్చండి, ఎక్కడైనా తప్పులు ఉండొచ్చు, మరీ అంత పర్టికులర్గా నేను చెప్పేయడానికి ఇది మన భాష కాదు కదా. సపోజ్ ఇప్పుడు మన తెలుగే చూడండి, ఒక్కొక్కరు ఒక్కొక్కలా మాట్లాడతారు. తెలుగులోనే 4-5 రకాలు ఉంటాయి కదా భాషలు, ఆ టైప్ ఇక్కడ కూడానండి. అరబీ అంటే ఒక్కటే భాష ఏమి ఉండదు, 4-5 రకాలు ఉంటాయి అన్నమాట. ఓకేనా అండి? సరే, నేను ఇప్పుడైతే 8 ముక్కల కింద కట్ చేశాను, అంటే తమానియా పీసెస్ అన్నమాట. ఫస్ట్ మనం నీళ్ళేసి కడగాలండి, ఫస్ట్ ఇది మురికి అంతా పోయేలాగా. సరేనా? వసాక్ అంటారు అనమాట. మురికిని కానీ చెత్తను కానీ వేస్ట్ ఏదైనా ఉంది అంటే వసాక్ అంటారు. వసాక్ అంటే వేస్ట్ అని అర్థం. పాత వాళ్ళకి తెలుసులేండి, కొత్త వాళ్ళ కోసం అని చెప్తున్నాను కదా. నా వీడియోస్ వచ్చేసి తెలిసిన వాళ్ళ కోసం కాదు, తెలియని వాళ్ళ కోసం. ఇప్పుడు నేనైతే మైదా పిండి వేసి కడుగుతున్నానండి. ఖచ్చితంగా మనం కడిగేటప్పుడు మైదా పిండి వేసి కడగాలి, లేదంటే వెనిగర్ వేసి కడగాలి. వెనిగర్ కంటే మైదా పిండి వేసి కడగడం వల్ల చాలా చాలా బాగుంటుందన్నమాట. అంటే నీసు స్మెల్ ఉండదు, తొందరగా క్లీన్ అవుతుంది. ఇలాంటి ప్రాసెస్ అంతా చూపించాలన్నా కూడా వీడియో లెంత్ అయిపోద్ది కదా. ఇప్పుడు చూడండి, కోడిని కటింగే 3 నిమిషాలు వచ్చేసింది వీడియో. అందుకని చెప్పేసి నేను ఎప్పుడు కూడా కటింగ్ అయ్యేం చూపించను అన్నమాట. కొత్త వాళ్ళ కోసం తెలుస్తుందిలేండి, అయితే అయ్యింది వీడియో లెంత్. బాగా నీట్గా అర్థమవుతుంది కదా, సింపుల్గా పని ఎలా చేసుకోవాలి ఏంటని చెప్పి తెలుస్తుంది కదా. వీడియోలో చూస్తున్నారని చెప్పి ఇంతసేపు కడుగుతున్నాను అనుకోకండి, నేను మామూలుగా ఎంతసేపు కడుగుతాను. ఎందుకంటే వాళ్ళతో తిట్టించుకోవడం నాకు ఇష్టం ఉండదు అన్నమాట. ప్రతిసారి తిట్టించుకోవాలంటే చాలా కష్టం కదా. ఈ స్మెల్ వస్తుంది, అలా ఉంది ఇలా ఉంది అంటే నాకు భయం. అంటే ఫస్ట్ వీళ్ళు తిడుతున్నప్పుడు వాళ్ళ ముందు తల ఉంచుకుని నుంచోవడం అనేది నాకు చాలా కష్టంగా అనిపిస్తుంది అన్నమాట. అందుకని చెప్పేసి ఇంటి దగ్గర అమ్మ నాన్నలు తిడితేనే కొంచెం మనసు ఏదో బాధగా ఉంటుంది. అలాంటిది ఎవరో ముక్కు మొహం తెలియదు, ఏదో డబ్బులు ఇస్తున్నారు కదా అని మనం పని చేస్తున్నాము. పని చేసినప్పుడు తిడితే అసలు ఎంత బాధ అనిపిస్తుందో, ఆ రోజంతా మనసంతా ఏదోలా అయిపోద్ది. అందుకని చెప్పేసి చేసే పని ప్రతిదీ కూడా నేను నీట్గా చేసుకోవడానికి చూస్తాను అనమాట, లేట్ అయినా పర్లేదు. ఇప్పుడు ఇదిగో ఇలా ఉంది కదా, ఇది కాలు వచ్చేసి ఇలా జాయింట్ పీస్ కింద వస్తుందండి. దీని భాగం ఎక్కడుంది? ఇట్లా జాయింట్ పీస్ని అయితే ఇలా ఒక ముక్క, కాలుని ఒక ముక్క ఇలా ఉంటుంది కదా. ఈ జాయింట్ కాడ కట్ చేస్తే ఈజీగా, ఈ గ్రిప్ తెలుసుకోండి, గ్రిప్ తెలుసుకుంటే ఆ గ్రిప్ కాడ కట్ చేస్తే ఈజీగా వచ్చేస్తుంది. ఫైనలీ చికెన్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం ఇవి ఇది క్యారెట్ని జిజార్ అంటారండి. జిజార్ అంటే క్యారెట్ అన్నమాట. ఓకే, ఈ ప్రాసెస్ అంతా మళ్ళీ ఇబ్బందిగానే ఉంటుంది. క్యారెట్ని ఎలా కట్ చేయాలి, ఉల్లిపాయలన్నీ కట్ చేసిన తర్వాత మళ్ళీ వీడియో తీసుకుందాం, ఎందుకంటే వీడియో లెంత్ అయిపోతుంది కాబట్టి. ఓకేనా? ఉల్లిపాయని మనం చాలా చిన్నగా కట్ చేసుకోవాలండి, సన్నగా. సౌండ్ బాగా వస్తుంది కదా, అంటే నేను ఎలా కట్ చేస్తున్నానో చూడాలని చెప్పేసి మీకు ఈ వీడియో అన్నమాట. ఇట్లా చిన్నగా కట్ చేసుకోవాలి. ఎక్కువైపోతుంది ఉల్లిపాయ అంటే తీసేయండి, ఏం కాదు. అంటే కొన్ని పెద్ద ఉల్లిపాయలు వస్తాయి కదా, కొన్ని చిన్న ఉల్లిపాయలు వస్తాయి, కొన్ని పెద్ద పెద్ద ఉల్లిపాయలు వస్తాయి కదా. సో ఎక్కువగా ఉన్నాయి అంటే కనుక తీసేయండి. ఇప్పుడు వెల్లుల్లిపాయను కూడా మనం ఉల్లిపాయలు ఎలా కట్ చేస్తాం అలా చిన్న చిన్న ముక్కల కింద అయితే కట్ చేసేయండి. ఇట్లా కట్ చేసిన తర్వాత
ఇప్పుడు టమాటాను కూడా కట్ చేసేసుకోవాలి. ఇది కూడా అంతేనండి, చిన్నగా ఉల్లిపాయ ముక్కలు కట్ చేస్తాం కదా అట్లా కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు గ్యాస్ పైన జిదిరి పెట్టి ఒక 2 స్పూన్లు ఆయిల్ అయితే వేసేయండి. 2 స్పూన్లు అంటే చిన్న స్పూన్ కదండి, పెద్ద స్పూన్ ఆయిల్ అయితే వేయండి. 2 స్పూన్ల ఆయిల్. ఇప్పుడు ఇందులో కట్ చేసుకుని వెల్లుల్లిపాయలు అయితే వేసేయాలండి. ఇవైతే మరి బ్రౌన్ కలర్ రావసరం లేదండి, కొంచెం వైట్గానే ఉండాలి. కొన్నిట్లకైతే ఇప్పుడు పాస్తా అటువంటి ఇట్లకైతే బ్రౌన్ కలర్ వచ్చేయాలి. దీనికైతే మరి బ్రౌన్ కలర్ అయితే రావసరం లేదు, కాస్త కలర్ చేంజ్ అయితే సరిపోతుంది అనమాట. ఇలా వస్తుండగా మనం కట్ చేసుకున్న ఉల్లిపాయలు అయితే వేసేసుకోవాలండి. ఉల్లిపాయలు కూడా అంతేనండి, కాస్త మగ్గితే సరిపోతాయి, మరి బ్రౌన్ కలర్ అయితే రాకూడదు. బ్రౌన్ కలర్ వస్తే టేస్ట్ మారిపోతుంది. అందుకని చెప్పేసి కాస్త మగ్గిన తర్వాత చికెన్ వేసేసుకోవడమే. ఉల్లిపాయలు కలర్ వచ్చేసరికి మనం కట్ చేసుకుని చికెన్ అయితే వేసేసుకోవాలండి. చికెన్ కాసేపు మగ్గనివ్వాలి. కొంతమంది ఎలా అంటే టమాటాలను స్కిన్ తీసేయమంటారండి, అంటే స్కిన్ ఉంటే నచ్చదనమాట కొంతమందికి. కొంతమందికి అయితే స్కిన్ ఉన్నా పర్వాలేదు వేసేయమంటారు. సో అందుకని చెప్పి మా వాళ్ళకైతే స్కిన్ తీయవసరం లేదు, మామూలుగా కట్ చేసేసాను. చికెన్ 5 నిమిషాలు మగ్గిన తర్వాత ఇందులో టమాటాలు అయితే వేసేయాలండి. మనం కట్ చేసుకున్న టమాటాలు అయితే వేసేసుకోవాలి. ఇది కూడా ఇంకొక 5 నిమిషాలు మగ్గితే సరిపోతుందండి. టమాటాలు వేసిన తర్వాత ఒక 5 నిమిషాలు అలా వదిలేస్తే టమాటాలు కాస్త మగ్గుతాయి. మనకి చికెన్ అలా మగ్గిపోయిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి. జీలకర్ర పొడిని కమ్మూన్ అంటారు, ధనియాల పొడిని కుస్పరా పౌడర్ అంటారు. 1/2 టేబుల్ స్పూన్కి కాస్త తక్కువ మిరియాల పొడి. మిరియాల పొడిని ఫిల్పిల్ అస్వాద్ అంటారు. 1/2 టేబుల్ స్పూన్ పసుపు అండి, కుర్కుమ్ అంటారు. 1 స్పూన్ సాల్ట్ అండి, సాల్ట్ని మిల్లి అంటారు. ఇది వచ్చేసి మాజీ క్యూబ్ అండి, మాజీ స్టోక్ అంటారు అనమాట. ఏది మర్చిపోకుండా అన్నీ వేసాను కదా, ఇవే వేయాలండి, ఇంకా మసాలాలు ఏమీ వేయకూడదు. ఇంత మట్టికి వేసి ఒక్కసారి బాగా కలిపేసి వేడివేడి నీళ్ళైతే రెడీ పెట్టుకున్నారా, వేడివేడి నీళ్ళైతే రెడీ పెట్టుకోవాలండి. ఎప్పుడు వంట చేస్తున్నా కూడా ఫస్ట్ మనం వేడి నీళ్ళైతే పెట్టేసుకుని రెడీగా ఉంచుకోవాలి. ఎందుకంటే వేళ్ళకి ఇందులో వంటలో రెడీగా వేడివేడి నీళ్ళైతే వేసేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఒక్కసారి ఇవన్నీ కలిపేసిన తర్వాత వేడివేడి నీళ్ళు వేసేసి ఒక అరగంట దీన్ని అలా వదిలేయండి. అరగంటలో మనకి చికెన్ అయితే సగం ఉడుకుతుంది. ఇప్పుడు ఒక బౌల్లోకి 2 స్పూన్ల సోఫాన్ అయితే తీసుకోండి. సోఫాన్ అంటే ఓట్స్ అండి, ఓట్స్ని సోఫాన్ అంటారు. ఓట్స్లో కూడా చాలా రకాలు ఉంటాయి, పిండిలా ఉన్నాయి తీసుకొస్తారు. ఇదిగో చూసారు ఇలాగా ముద్దుగా ఉంది కదా, అలాంటివి కూడా తీసుకొస్తారు. పిండిలా ఉన్నాయి అయితే చన్నీళ్ళు వేసి నానబెట్టుకోండి. ఇలా ముద్దులా ఉన్నాయి అయితే కొంచెం వేడి నీళ్ళు వేసేసి నానబెట్టేయండి. ఒక అరగంట ముందు ఇలా వేడి నీళ్ళు వేసి అయితే నానబెట్టుకోవాలండి, ఇవి నానుతూ ఉంటాయి. ఇప్పుడు మనకి చికెన్ ఉడుకుతుంది, పప్పు కడిగేసాం, ఓట్స్ కూడా నానబెట్టాం. ఇప్పుడు చేయాల్సిందల్లా క్యారెట్లు కట్ చేయాలన్నమాట. క్యారెట్ని వచ్చేసి చిన్న చిన్న ముక్కల కింద అయితే కట్ చేయాలి. చూపిస్తాను ఎలా కట్ చేయాలని చెప్పేసి వచ్చేయండి. క్యారెట్ని మనం చాలా చిన్నగా అయితే కట్ చేసుకోవాలండి. ఇప్పుడు కందిపప్పు ఎలా ఉంటుంది అలాగా చిన్న సైజ్ అయితే కట్ చేసుకోవాలి. చాలామందికి చెప్పేది ఏంటంటే వంట చేసే వాళ్ళకి ఇక్కడ చాలా జాగ్రత్తగా అయితే వంట చేయండి. మన హెయిర్ ఎలా ఉంది అని చెప్పేసి చూసుకోవాలి. మనం ముసుగు వేసుకుంటాం కదా, ఇక్కడ వంట చేసే వాళ్ళు ఖచ్చితంగా ముసుగు వేసుకుంటారు. వంట చేస్తున్నప్పుడు హెయిర్ పడిపోతుందేమో చూసుకోవాలి. చాలా జాగ్రత్తగా అయితే పని చేసుకోండి. ఎందుకంటే ఇక్కడ మామూలుగా తిడతాం వస్తే, అందుకని చెప్పేసి మనం జాగ్రత్తగా చేసామనుకోండి వీళ్ళు మనల్ని ఏమన్నారు కదా. సో వీళ్ళ మీద విసుక్కునే కంటే మనం చేసే పని కరెక్ట్గా చేసుకుంటే అయిపోయాయని చెప్పేసి నా ఉద్దేశం. సరే, అలాగే మీ చేతులు కూడా జాగ్రత్త. కటింగ్ చేస్తున్నప్పుడు ఇలా మొత్తాన్ని చిన్న చిన్నగా చేసుకుని వాళ్ళ మీద కోపం ఉంది వాళ్ళని గుర్తు తెచ్చుకుని ఇలా సన్నగా అయితే తరిగేయండి. ఇట్లా ఇలా చిన్న చిన్నగా అయితే కట్ చేసుకోవాలి. చిన్న చిన్న ముక్కల కింద కనిపిస్తున్నాయా, ఇట్లా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలి. మామూలుగా అయితే నేను సోర్బా కాస్తున్నప్పుడు ఈ కటింగ్లన్నీ అక్కే చేస్తుందండి, నేను కట్ చేస్తాను ఇలా తీసుకురా అని చెప్పేసి కట్ చేస్తుంది అన్నమాట. ఈ క్యారెట్లు ఇంత చిన్న చిన్నగా బలిగా కట్ చేస్తుంది. తనకి ఇచ్చేసి నేను పై పనులన్నీ చేసుకుంటాను. కానీ ఈరోజు నేను వీడియో తీస్తున్నాను కదా, మీ వరకు తీసుకురావాలని చెప్పేసి ఇంకా నేనే కట్ చేస్తున్నాను అనమాట. లేకపోతే అక్కకి ఇచ్చేసి కట్ చేసేమని దాన్ని. చాలామంది అడుగుతున్నారు, అక్క మీరు వంట ఎలా నేర్చుకున్నారు, మీకు వంటలు ఎలా వచ్చు, ఇంతకుముందు వంట చేశారా అలా అని అడుగుతున్నారు. నేను ఇంతకుముందు వంటకి వెళ్ళలేదండి, ఎక్కడ కూడా క్లీనింగే చేశాను. వంట ఎప్పుడు చేయలేదు. అమ్మ చేసినప్పుడు చూసేదాన్ని కానీ ఇలాంటి వంటలన్నీ అంత అబ్జర్వ్ చేయలేదన్నమాట. ఈ పతాయాలు అలాంటివి అయితే చేశాను కానీ ఇటువంటి వంటలు అయితే చేయలేదు. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత నాకైతే మొత్తం అన్నీ కూడా అక్క అయితే నేర్పించింది. నేను ఏదైనా పొరపాటు చేసినా కూడా చెప్తుంది అనమాట. మొత్తం అన్నీ కూడా ఇలా చేయాలి ఇలా చేయాలని చెప్పేసి అక్కే చూపించింది అనమాట. మీలో చాలామంది ఇక్కడికి వచ్చిన తర్వాత
తర్వాత చాలామంది చెప్పరండి. వాళ్ళకి ఏంటంటే కొంతమందికి ఎలా అంటే వీళ్ళని తిట్టించాలన్న ఆలోచన కొంతమందికి ఉంటుంది. కొంతమంది చెప్తారు ఇలా చెయ్యి ఇలా చెయ్యి అని చెప్తారు, ఇంకొంతమంది చెప్పరన్నమాట. కానీ అక్కకైతే దేవుడు మంచి మనసునిచ్చాడు. అసలు ఎప్పుడు కూడా నా పొరపాటు ఉన్నా కూడా తను చెప్తుంది, నేను ఏదైనా మర్చిపోయినా చెప్తుంది. వీళ్ళని తిట్టించాలి, తనని తిట్టించాలన్న ఆలోచన ఏమి ఉండదు. ఇలా చేయి అలా చేయి అని చెప్పేసి చెప్తూ ఉంటుంది అన్నమాట. అందుకు దేవుడికి రుణపడి ఉన్నాను నేను. అంటే ఇంత దూరం వచ్చిన తర్వాత ఏదైనా పొరపాట్లు ఉంటే వీళ్ళు మామూలుగా తిట్టరండి. నేను ఎక్కువ శాతం తిట్టించుకోవట్లేదు అంటే అక్క వాళ్ళే. ఎందుకంటే ఏది మర్చిపోయినా కూడా నాకు చెప్తూ ఉంటుంది, ఇది మర్చిపోయావు ఇలా చెయ్యి అలా చెయ్యి అని చెప్తూ ఉంటుంది అన్నమాట. ఫస్ట్ ఇక్కడికి వచ్చిన తర్వాత వంటలన్నీ కూడా ఎలా చేయాలి అని చెప్పేసి నేర్పించిందల్లా నాకు అక్కే. ఈ సోర్బాలు కానీ ఇంకా ఏదైనా రైసులు కానీ అన్నీ కూడా అక్కే నేర్పించింది. మీరు చూస్తారా? చూసేయండి అక్కని ఒకసారి మీకు చూపిస్తాను నేను. అక్తి గులి హాయ్ అక్క అనమాట. కులు స్నాపర్ గులి మెన్ ఆలిమింత కేఫ్ మాలు దబ్బా లవ్లీ ఒక్తి. నిజంగా తన మనసు అయితే చాలా మంచిదబ్బా. అయ్యవా షును, నేను అక్క అక్క అంటుంటే మీరు ఇండియా ఆమె అనుకుంటున్నారు కదా. ఇండియా కాదండి, అక్కది ఇండోనేషియా, నేనైతే ఇండియా. ఇద్దరు దేశాలు వేరైనా కూడా ఇద్దరు మనసు ఒక్కటే అన్నట్టుగా ఇద్దరం కలిసి చేసుకుంటాం పని ఏదైనా కూడా. తన పని నేను చేసినా చేయకపోయినా నా పని అయితే తను ఎప్పుడు చేస్తూ ఉంటుంది. ఎప్పుడు వంటగదిలో సాయం చేస్తూ ఉంటుంది అన్నమాట. వస్తూ ఉంటుంది నాకు హెల్ప్గా. కాబట్టి ఎవరు కూడా చేయరు అలా. ఎందుకు మేము చేయాలి, మా పనే మాకు ఉంది కదా అని చెప్పేసి ఆలోచిస్తారు. తిన పని ఎలా అంటే పొద్దున్నే అంటే 5ంటికే లేచిపోతుంది అనమాట. 5ంటికే లేచిపోయి మొత్తం అన్నీ క్లీన్ చేసేసుకుని బట్టలన్నీ వాష్ చేసేసుకుని అంటే పొద్దున్నే పని అంతా అయిపోతుంది. ఇంకా అలా కూర్చుని ఉంటుంది అన్నమాట. సో ఖాళీగా ఉంటుంది కదా అని చెప్పి నాకు హెల్ప్ చేస్తుంది. కొంతమంది ఎలా అంటే నేను ఎప్పుడు లెగిసాను అప్పుడే లెగిసి తన పని అలా చేసుకుంటూ ఉంటుంది తాతీగా. కొంతమంది చేసుకోవడం అలా అంటే మనం పని చేసుకుంటున్నప్పుడే వాళ్ళు కూడా పని చేసుకుంటారు. సో అలాంటప్పుడు మనకి సాయం రావాలంటే రాలేరు. తిని ఎట్లా అంటే నాకంటే ముందే లెగిసిపోయి తన పని తనే చేసేసుకుని అప్పుడు నాకు సాయం వస్తూ ఉంటుంది అన్నమాట. అందుకే నేను చాలా అదృష్టవంతురాలని. కాకపోతే అక్క వెళ్ళిపోతుంది. అక్క వెళ్ళిపోతే నాకు కొంచెం కష్టమవుతుంది అన్నమాట. అంటే బెస్ట్ పార్ట్నర్ వస్తారో లేదో తెలియదు కదా. అందరి మైండ్ సెట్ ఒకేలా ఉండదు కదా, అందరి మనసు ఒకేలా ఉండదు. ఎందుకు చేయాలన్న భావం ఒకరికి ఉంటుంది, లేదంటే మాకే చాలా పని ఉంటుంది, ఆ పని ఈ పని కూడా చేయాలన్న భావం ఉంటుంది. సో అదే కొంచెం దిగులుగా ఉందన్నమాట. అక్కలాంటి బెస్ట్ పార్ట్నర్ వస్తారా రారా అని చెప్పి అక్కని బ్రతిమాలుతున్నాను. అక్క వచ్చేసాయి అక్క, ఇద్దరం కలిసి ఇంకో 2 సంవత్సరాలు వర్క్ చేసి వెళ్ళిపోదాం అని చెప్పి అంటున్నాను. తెలీదు మరి వస్తుందా రాదా అని. ఓకే అబ్బా, కబుర్లు చెప్తూ ఫైనల్లీ ఇలా చిన్న చిన్న ముక్కలు అయితే కట్ చేసేసాను. ఇప్పుడు మనం వీటిని తీసుకెళ్ళి కందిపప్పు కడిగి పక్కన పెట్టుకున్నాం కదా, అందులో వేసేసుకోవాలి. అక్క మరి ముక్కలను కడగరా అంటారేమో, నేను క్యారెట్లను కడిగిన తర్వాతే కట్ చేశాను. మొత్తం అన్నీ క్లీన్గా ఉన్నప్పుడే కట్ చేశాను. సో ఇంకా కడగవసరం లేదు, సరేనా? ఓకే. అంటే ఈ నీళ్ళతో కూడా ఏం కదా, తర్వాత ఈ నీళ్ళు కూడా వంచేస్తాము. అండ్ నా హ్యాండ్ కూడా గ్లౌజ్ వేసుకున్నాను కాబట్టి ప్రాబ్లం లేదు. గ్లౌజ్ వేసుకోకపోతే ఇంకా ఖచ్చితంగా కడగాల్సి ఉండును. ఇక్కడ వంట చేస్తున్నప్పుడు ఖచ్చితంగా గ్లౌజులు అయితే వేసుకోవాలండి. కొన్నిటికి కొన్నిసార్లు స్పీడ్గా చేయాల్సి వచ్చినప్పుడు గ్లౌజ్ వేసుకోనిలే. ఎందుకంటే ఇప్పుడు ఉల్లిపాయలు అవి కట్ చేయాలి అన్నప్పుడు తొందరగా ఆ పని కాస్త చేసేస్తే పర్వాలేదు అనుకున్నప్పుడు గ్లౌజ్ వేసుకోను అన్నమాట. ఇక తాతీగా చేసుకునే పనులు ఉంటే ఇంకా గ్లౌజ్ వేసుకుంటాను. అంటే ఇంత స్పెండ్ చేయాలి టైం అన్నప్పుడు గ్లౌజ్ వేసుకుంటాను అన్నమాట. ఇక్కడ కొంతమంది పర్వాలేదండి, చూసి చూడనట్టు ఉంటారు. ఇంకొంతమంది ఉంటారు కదా, మరి టార్చర్ అన్నమాట. వాళ్ళతోటి కుండలు కడిగినా కూడా గ్లౌజులు వేసుకోమంటారు. ఉంటారండి కొంతమంది. మా వాళ్ళు ప్రతిసారి అనరు, కానీ ఎప్పుడన్నా మనకి ఫ్రూట్స్ కట్ చేస్తాం కదా, ఫ్రూట్స్ కట్ చేసినప్పుడు ఇలా ఎక్కువ టైం స్పెండ్ చేసి కట్ చేసి ఏమన్నా ఉన్నా వేసుకోవాలన్నమాట గ్లౌజు. అదే సలాతాలు కట్ చేసినప్పుడు, ఫ్రూట్స్ కట్ చేసినప్పుడు ఖచ్చితంగా గ్లౌజ్ ఉండాలి. ఇక ఉల్లిపాయలు, వెల్లుల్లిపాయలు, టమాటా అలాంటివి పర్వాలేదు, ఏమీ అనరు. సరే, ఇవి కట్ చేస్తే కూడా మీతో సరదాగా కబుర్లు అయితే చెప్పేశాను, బోరింగ్ అనుకోకండి, సరేనా? ఇప్పుడు మనం బక్దనేస్ కూడా కట్ చేసేసుకోవాలి. బాగా చిన్నగా కట్ చేసుకోవాలి బక్దనేస్. ఒక బౌల్లో అయితే తీసుకుంటున్నాను, ఎందుకంటే లాస్ట్ అండ్ ఫైనల్ ఒక 10 minutes ఇంకా కట్టేస్తాం అనిపించుకుని బక్దనేస్ వేసుకోవాలి. అందుకని చెప్పి కట్ చేసి రెడీగా అన్నీ పెట్టేసుకోవాలన్నమాట.
ఇలా చికెన్ ఒక 15 నిమిషాలు ఉడికిన తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్నటువంటి కందిపప్పు, తర్వాత క్యారెట్ ముక్కలు ఉన్నాయి కదండి, వాటిని స్టెయినర్లో తీసేసుకుని వేసేసుకోవాలన్నమాట. అంటే నీళ్ళన్నీ చేసి వేసుకోవాలి. అలాగే నానబెట్టుకున్నటువంటి ఓట్స్ని కూడా వేసేసుకోవాలి. ఓట్స్ కూడా వేసిన తర్వాత ఒకసారి మనం అలా కలిపేయాలి. కలిపిన తర్వాత దానిపైన మూత పెట్టేయాలండి. మూత పెట్టినప్పుడు మనకి గ్యాప్ ఉండేలా పెట్టుకోవాలి. ఎందుకంటే ఉడుకుతున్నప్పుడు పొంగిపోద్ది అనమాట. ఓట్స్ ఉన్నాయి కదా, ఓట్స్ ఉన్నప్పుడు పొంగిపోతుంది. అందుకని మనం మూత పెడుతున్నప్పుడు ఈ విషయం అయితే గుర్తుపెట్టుకోవాలండి. ఒక 10 నిమిషాల తర్వాత మళ్ళీ నీళ్ళు పడతాయంటే మళ్ళీ వేడి నీళ్ళు అయితే వేసుకోవాలి. ఎందుకు నీళ్ళు కొంచెం కొంచెం వేస్తున్నానంటే ఇది వెంటనే కదండి, ఒక అరగంట తర్వాత ఇంకా పప్పు ఉడకలేదు అంటే మళ్ళీ వేసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే మనకి పప్పు అంతా ఉడికేలాగా ఫుల్గా నీళ్ళు వేస్తే మొత్తం అన్ని పొంగిపోతాయి కాబట్టి కొంచెం కొంచెం నీళ్ళు వేసుకుంటూ పప్పు ఉడికేంత వరకు వేసుకోవాలన్నమాట. ఒక 5 నిమిషాలు సొరబ దించేస్తాను అనిపించుకుని బగ్దానేస్ కూడా వేసేసానండి. బగ్దానేస్ వేసిన తర్వాత ఒక 5 నిమిషాలు మనకి చూసారు ఈ పల్చగా కాకుండా మరి చిక్కగా కాకుండా అయితే ఉండాలన్నమాట. ఫైనల్లీ సొరబ అయితే రెడీ అయిపోయిందండి. కందిపప్పు కోడి మాంసం సొరబ అన్నమాట. ఇక్కడ ఆదర్శ్ దిజాజ్ సొరబ అనేసి అంటారు. మీరు అడిగిన సొరబ మీ వరకు తీసుకొచ్చాను. మీరు చేయాల్సిందల్లా ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. మీ లైక్ నాకు ఎంతో సపోర్టింగ్గా ఉంటుంది. ఈ వీడియో మన వాళ్ళకి ఎవరికైనా ఉపయోగపడుతుందంటే షేర్ చేయండి. అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్లో కూడా చెప్పేయండి. మన వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఒకసారి ఛానల్ని చెక్ చేయండి. మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.